ఒక మాట చెప్తున్నామండి. ఒక మాట ఏంటంటే ఇది ట్రాన్సిషన్ పీరియడ్ నడుస్తుంది. ఫస్ట్ ట్రాన్సిషన్ పీరియడ్ నడిచే విషయంలో మేమేమన్నాం 100 రోజుల కాలంలో సంతకం పెట్టగానే ఫస్ట్ నేను 4,000 రూపాయలు ఏది ఉద్యోగ ప్రతిస్తాను గవర్నమెంట్ వచ్చినావు మాట్లాడితే లాభం డిక్లరేషన్ లేదా డిక్లరేషన్ లేదా ప్రపంచం అంతా చెప్తావు. మీరు 5 సంవత్సరాల కాలంలో ఎందుకు మీరు 5 సంవత్సరాల కాలంలో ఎందుకు అంటే నువ్వు ఏదో చెప్తున్నావు. ఇస్తలేవు ఏమైంది పింఛన్లు ఇవ్వడానికి ఏం తక్కువైంది అంటున్నా నేను. రైతు పింఛన్ ఇవ్వడానికి ఏం తక్కువైంది? 5 ఎకరాలు అయ్యి 3 ఎకరాలకు అయ్యి రేపు అయ్యి పొద్దున ఏమని చెప్పు మీ ముఖ్యమంత్రి గారికి ఇచ్చి పింఛన్లు ఏమను పింఛన్లు వేయడానికి కూడా నీకు ఇబ్బంది అవుతుందా? దానికి కూడా క్రైటీరియా ఉందా? దానికి కూడా స్కెచ్ ఉందా? ఏం మాట్లాడతావు వెంకట్? ఏం మాట్లాడతావు? మీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతూ ఏం సమానం చెప్తాడు? పింఛన్లు ఏమంటే 7 నెల రోజులు అయింది, రైతు బంధు ఏమంటే 7 కాలం నెత్తి మీదకి వచ్చి పోయినాక ఎత్తాడా? ఆ 5,000 ఏమాను 7,500 వచ్చే సంవత్సరం ఏమాను వచ్చే వానకాలం ఏమాను ఈ 7,500 వేయడానికి ఈ 5,000 వేయడానికి ఈ 2,000 వేయడానికి ఏమవుతుంది నీకు? ఏం ప్రాబ్లం లేదు. తెలియదు పరిపాలన చెయ్యలేదని తెలంగాణ ప్రజలు నెత్తి నోరు మొత్తుకుంటారు. గది లెక్క. ఇక మీరు ఎంత సంపాదించుకోండి కానీ అనవసరం. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారికి ఇంద్రియ నిగ్రహం లేక ఆయన 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన ప్రకటన పక్కన పెట్టేసి మీడియా ముందుకు వచ్చేసి పబ్లిక్ మీటింగ్లలో 9వ తారీఖు నేను వస్తున్నా, 9వ తారీఖు మీకు 15,000 రైతు బంధు ఇస్తా, 9వ తారీఖు నేను వస్తున్నా మీరు 2 లక్షల రుణం తెచ్చుకోండి, 9వ తారీఖు నేను రాగా రుణమాఫీ చేస్తా అని ఇంత పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు. తప్పేముంది వెంకట? ఆ డైలాగుల గురించి ఆన్సర్ చెప్పాలి కదా. ఇప్పుడు మళ్ళీ ఆ డైలాగుల గురించి మీ ముఖ్యమంత్రి స్వయాన మీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పినటువంటి మాటలు ఇవి. ఆ మాటల విషయం అడుగుతూ ఉంటే మీరు మళ్ళీ 100 రోజులు అంటా ఉంటే ఏంటి విషయము? అదొకటి. అదంతా పక్కన పెట్టండి. ఏదైతే పింఛన్లు రెగ్యులర్ గా పడేది ఉన్నాయో వాటిని రెగ్యులర్ గా పింఛన్ పడుతుండే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి RBI దగ్గర నుంచి 900 కోట్ల రూపాయలు అప్పు వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇంకో 10,000 కోట్ల రూపాయల అప్పు కూడా వచ్చింది. ఆ డబ్బులను ఏం చేస్తున్నారు? పెట్టుకుని ఏం చేస్తారు? ఈ ప్రకటనలు తీసుకుంటారు. పేపర్లో పింఛన్లు వాళ్ళకి కమిట్మెంట్స్ ఉంటాయి. ఆ కమిట్మెంట్స్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళకి. అవి ఇచ్చిన తర్వాత ఈ కొత్త అప్లికేషన్లు తీసుకోండి. అది పద్ధతి. కానీ అందరు మళ్ళీ అప్లై చేసుకోవాలని చెప్పేసి అందరిని మళ్ళీ లైన్ లో నిల్చోబెట్టేసి అందరిని మళ్ళీ పరిశాన్ చేస్తా ఉంటే పబ్లిక్ ని ఎందుకు ఇట్లా? అప్పు కదా. ఇప్పుడు మీరు ఎంత సమర్థించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎన్ని మాకు అఫెన్సివ్ గా మా యొక్క మాట్లాడినా కూడా ఇప్పుడు ట్రంకు పెట్టలో దరఖాస్తు తాళం వేయడానికి తప్పటాల్సిన అవసరం ఏముందని నేను దాన్ని తప్పు పెట్టడం ఎట్లా అని అంటున్నాం. ఇప్పుడు ట్రంకు పెట్టలో భద్రపరచడం తప్ప ఇంకేసి పారేస్తే తప్పు, కానీ ట్రంకు పెట్టలో భద్రపరిస్తే తప్పు ఎందుకు అవుతుంది? కంప్యూటరేషన్ చేయరు, వాళ్ళకి ఏం చేయరు. అది 100% చేయాలి కదా. ఫస్ట్ దరఖాస్తులు తీసుకోవాలి, తర్వాత స్క్రూటనైజేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఎవరు లబ్ధిదారులు ఎవరు కాదు. ఇప్పుడు ఇందాక అన్నగారు ఒక సజెషన్ ఇచ్చారు. సజెషన్ 100% ఇవ్వాల్సింది. ఏమని అన్నారంటే ఆల్రెడీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఉన్న తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎట్లా ఇస్తారని దాని మీద ఒక స్క్రూటనైజేషన్ ప్రాసెస్ ఉంటుంది కదా. ఒక లేయర్ లెవెల్ అధికారులు ఉంటారు కదా దాని మీద. సో మేము ఏమంటున్నాం అంటే దరఖాస్తు తీసుకుపోయి ట్రంకు పెట్టలేయడం దాన్ని తప్పుగా మీరు ఎట్లా తీసుకొచ్చి చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదు బేసికల్లీ. అంటే ఇప్పుడు దరఖాస్తుదారు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళ హక్కుని ట్రంకు పెట్టలో భద్రపరచడం కూడా తప్పేనా? హక్కు మరి హక్కే కదా అది. ఎప్పటికల్లా బట్టి తీసుకెళ్తారు సార్. పెట్టెల్లో పోవాల్సిన అవసరమే లేదు. దాన్ని వెంటనే మీరు కంప్యూటరైజేషన్ చేయాలా, దాన్ని స్క్రూటినీ చేయాలా, వెంటనే ప్రాసెస్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఎన్ని వేల కంప్యూటర్లు కావాలి? వాళ్ళ డేటా ఉంటుంది కదా, అది ఇంకా సంతోషమే కదా. వాళ్ళ చేతుల ద్వారా రాసింది. ఇప్పుడు మనం అనుకున్నట్టు రాసింది కాకుండా వాళ్ళు రాసిచ్చింది స్వయాన కంప్యూటర్లో ఉంటుంది అంటే సంతోషమే కదా. ఎప్పుడైనా తీసి చూసుకోవచ్చు. 25 రోజులు అయిందండి. 6 గంటలకు 20 రోజులు అయింది. ఇంకా మిగిలింది 70 రోజులు. ఈ 70 రోజుల్లోగా మీరు దరఖాస్తులు ఎప్పుడు తీసుకుంటారు? గంగల పింఛన్లు ఏమని చెప్పారు మీరు?
పింఛన్లు ఏమని చెప్పండి, ఇక రైతు బంధు ఏమని చెప్పండి. మొట్టమొదలు అయితే వాళ్ళు దేశానికి స్వతంత్రం తెచ్చినట్టే, గరీబ్ ఆటం అన్నట్టే అన్ని చేసినట్టే. నేనేమంటా అన్న, మేమేం చేసినాం ప్రజలకు తెలుసు. వాళ్ళు ఏం చేస్తారో ప్రజల అవకాశం. 6 లక్షలు అప్పు చేసి 50 లక్షల కోట్ల ఏదైతే ఉందో అద్భుతం 20 రోజుల్లోనే జరిగిపోవాలని చెప్పి మా మీద ఆశ పెట్టుకున్నారు చూడండి. ఎంతవరకు కరెక్ట్ కాదు. 6 లక్షల కోట్ల అప్పు చేసి 50 లక్షల కోట్ల సంపద సృష్టించామని ఏదో రాంగ్ లాజిక్ ఏదైతే అది 20 రోజుల్లో జరుగుతుంది. మీరు ఎట్లా అనుకుంటారు? మాట్లాడితే నిలబడలేవు. నేనేమంటున్నా, మాట్లాడండి, మాట్లాడండి. 6 లక్షల అప్పు గురించి చర్చ పెడదామంటే పెట్టండి, కానీ నేను పింఛన్లు ఏమంటే నాయన పింఛన్లు ఏమంటున్నా నేను. నువ్వు 6 లక్షల అప్పు కోసం ఎందుకు పోతున్నావు? ఇప్పుడు 6 లక్షల అప్పు మీద చర్చ పెట్టమనండి వెంకట గారు రెడీగా. నేను ఏమంటున్నా అంటే పింఛన్లు ఏమైంది ఆయన అంటున్నాం మేము. పింఛన్లు అంటే రైతు బంధు ఏమని అడుగుతున్నాము. ఇప్పుడు రేపు నెల రోజులు 200 రూపాయలు 200 యూనిట్లు కరెంటు బిల్లు కట్టాలని లేదు. మీ నాయకుడు అన్నాడు, పోయి 2 లక్షలు తెచ్చుకోపోయి రుణమాఫీ చేసి పడేస్తా, 9 తారీఖు నేను ఎల్బీ స్టేడియంలో సంతకం పెట్టేస్తా అని మాట్లాడిన విజువల్స్ ఉన్నాయి, మీ రికార్డులు ఉన్నాయి, తర్వాత మీ మేనిఫెస్టో ఉంది. మేము గద అడుగుతున్నాం తప్పించి నువ్వున్నా తీసుకుంటారు కానీ మీరు ఇచ్చిరా అంటున్నాను. నేను ఇచ్చిన అయ్యలేదా పక్కన అధికారంలో నువ్వున్నావు. ఒక పని చేయండి మీరు. సరే వెంకట్, నీ ఇబ్బంది నాకు అర్థమవుతుంది. మా నాయకుడు స్వచ్ఛమైన పరిపాలన చూపిస్తున్నారు. మేము అదే కోరుకుంటున్నాము, అద్భుతమైన పాలన అందించాలని కోరుకుంటున్నాము. మా దురదృష్టం ఏంటంటే అద్భుతం పోయి ఇంకేదో అవుతా ఉంది. ప్రజలకు అదృష్టమే, ప్రజలకు అదృష్టమే. రైతుతో పాటు ఈ ఆటో వాళ్ళకి సంబంధించింది ఏమన్నా చేయండి. 3, 4 ఏంటంటే ఈ గొర్రెల డీడీలు ఉన్నాయి మీ దగ్గర, అవి కూడా కొంచెం ఎంత నిప్పేయండి. మీరు తర్వాత చేసుకోండి. ఆ గొర్రెల డీడీ గురించి 100 రోజుల దాకా మాట్లాడొద్దు. 100 రోజుల తర్వాత ఆ పంచాయతీ. ఇప్పుడు అడిగితే మళ్ళీ వెంకట ఇప్పుడు లేచిపోతాడు. అవన్నీ చెప్పుకోవాలి. టైం పట్టదు మనకు. గొర్రెల పంపిణీ విషయంలో జరిగిన బ్రోకరిజం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే గంట కూడా టైం సరిపోదు. లబ్ధిదారుల కంటే బ్రోకర్లకి ఎక్కువ పైసలు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మధ్య బ్రోకర్ కి, డాక్టర్ కి, దాంతో పాటు యాదవ్ సంఘం సంబంధించిన నాయకులకి ఎంతెంత పైసలు అందిందో అవంతా చిట్టా ఉంది. అంతా బయట తీయాలంటే గంట కూడా టైం పట్టదు. అవన్నీ ప్రతిపక్షం ఉన్నప్పుడు మాట్లాడినోడువే, కొట్లాడినోడువే. మీరు అప్పుడు చర్చ దరఖాస్తుల వల్ల సాదాసీదా జనానికి ఏ లాభం జరుగుతుంది ఒక మాటలో చెప్పండి. మీరు సాదాసీదా జనం అంటున్నారు కాబట్టి దరఖాస్తుల నెసెసిటీ ఉందని మేము చెప్తున్నాం. ఎందుకు దరఖాస్తుల నెసెసిటీ ఉందంటే మీరు ఇందాక చెప్పారు కదా, దాంట్లో కాలం నెంబర్ లేదు, ఇది లేదు, అది లేదని చెప్పారు. నేను బ్యాంక్ అకౌంట్ దాంట్లో అడుగుతున్నారు మీరు చెప్తే బ్యాంక్ అకౌంట్ అడగలేదని మీరు అన్నారు. అడగలేదని అన్న తర్వాత కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉన్నప్పుడు ఈజీ కాంప్లికేట్ వేలో పోదు కదా. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే దరఖాస్తుల సేకరణ అనేది ఏదో ఎవరు పడితే వాళ్ళు రోజు బజార్ మీద పోయేటోళ్ళు స్వీకరించట్లేదు. దానికి ఒక ప్రాపర్ ఒక మ్యాండేట్ సిస్టమ్ ఉంది. ఒక పంచాయతీ సెక్రటరీ స్వీకరిస్తారు. దాంతోపాటు గ్రామ సభ ఉంటుంది కదా, ఒక గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామ సభలో దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. అదంటే ఇక్కడ ఏంటంటే ఒక ప్రాపర్ వేలో పోతున్నట్ట పోనట్ట. మీరు ఇంకా దాకా ఒక మాట అన్నారు, దరఖాస్తులు తీసుకుపోయి ట్రంక్ పెట్టలేస్తా అంటే నాకు సంతోషం అనిపించింది. బేసికల్లీ అది మంచి కన్వెన్షన్, మంచి ఉద్దేశము. ఏదో గాలి కొదలేకుండా ట్రంక్ పేట్లో భద్రపరిచి దాంట్లో కంప్యూటరైజేషన్ చేసి దాంట్లో ఎన్రోల్ చేసి ఆటోమేటిక్గా స్క్రూటినైజ్ చేస్తాం. దాన్ని స్క్రూటినైజ్ చేస్తాం. వాళ్ళ ప్రతి అప్లికేషన్ కంప్యూటరైజేషన్ జరుగుతుంది. ఇక్కడ ఒక మాట వెంకట్ గారు, ఒక విషయం ఏంటంటే ప్రజాపాలనని మేము చెప్పిన తర్వాత ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక అనుసంధానం వేలో దాన్ని పోవాల్సి ఉంటుంది. కానీ మేము ఎక్కడో సచివాలయంలోనో లేకపోతే ఎక్కడో గడిలో కూర్చొని అక్కడిది చేయండి కుల సంఘాలను ఎట్లా ముఖ్యమంత్రి ఎట్లా తిట్టుడో మాకు తెలుసు. నీకు తెలియకపోతే నువ్వు రికార్డు తీయమంటే తీస్తాము. అర్థమైంది. మీ నాయకుడి గురించి మాట్లాడకు. అది కన్సర్న్ టు అప్లికేషన్ ఫామ్, యూ కన్సర్న్ టు ఏదైతే ఉందో దాని గురించి పాలన అంటే మాకు తెలుసు. గడిలో ఇప్పుడు మేమేమంటాం, ఒక మాట గడిల పాలన చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందంటే మాలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మాలాంటి కాదు ఎవరైనా సరే,
ప్రగతి భవన్ నుంచి దూరం నుంచి కంచెలు చూసినాం కానీ మీ ముఖ్యమంత్రి ఇంటి ముందు కంచెలేదా? మీ ముఖ్యమంత్రి ఇంటి ముందు కంచెలేదా? ఇప్పుడు పోదామా? ఇప్పుడు కంచెలేదా? మా ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన చేస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన చేస్తున్నారు. సచివాలయంలో కూర్చుంటారు. మా ముఖ్యమంత్రి గారికి వాస్తుతో సంబంధం లేదు. మా ముఖ్యమంత్రి గారికి కంచెలతో సంబంధం లేదు. మా ముఖ్యమంత్రి గారికి ప్రజలు కావాలి. మా ముఖ్యమంత్రి గారు సమీక్షల సమావేశాలు చేస్తున్నారు. ఏ రోజైనా కలెక్టర్తో కూర్చొని సమీక్షల సమావేశాలు ప్రాపర్ వేలో చేసిన సందర్భాలు ఉన్నాయా? సచివాలయం కట్టారు కానీ అక్కడికి వచ్చి కూర్చున్న సందర్భాలు ఉన్నాయా? మీరు వేస్తున్నారు, ఇప్పుడు కూర్చొని వాడుతున్నారు దాన్ని. ఎట్లా వాడుతున్నారు? నువ్వు గడిలప్పాలని అంటే ఊరుకునేది లేదు. ఎక్కడి నుంచి వచ్చినా మీకు తెలియదు. మీ వాడు రైఫిల్ రెడ్ యాక్టర్ తెలుసా? ముఖ్యమంత్రి ఎట్లా తెలియదా? సో కాబట్టి అట్లా చెప్పుకుంటా పోతే తెలంగాణలో లేడు, తెలంగాణ ఉద్యమంలో లేడు. ముఖ్యమంత్రి గారు నిర్ణయాన్ని కూడా వ్యతిరేకిస్తారు. చూస్తారు ఇప్పుడు వెంకట్ గారు ఒక చిన్న ఫైనల్ కన్క్లూజన్ మన వెంకట్ నాయక్ నేను ఒక చిన్న సజెషన్. మీరు ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చారు. యాక్చువల్ గా మీకు టైం ఇవ్వాలా, ఒక 2 నెలలన్నా మీకు టైం ఖచ్చితంగా ఇవ్వాలా. ఒక ప్రతిపక్షంగా మేము ఒక నిర్ణయాత్మకమైనటువంటి సలహాలు మీకు ఇవ్వాలా, మీరు దాన్ని స్వాగతించాలా, స్వీకరించాలా? ఆ విధంగా ఇప్పుడు మేము కొన్ని సలహాలు ఇచ్చాము, వాటిని తీసుకోండి, వాటిని స్వీకరించండి. తర్వాత మీ తప్పులు లోపాలు వాటన్నిటిని సరిదిద్దుకోండి. మీకు ఏదైతే ఎక్స్పీరియన్స్ లేదో, పాలనలో ఏదైతే ఎక్స్పీరియన్స్ లేదో వాటి గురించి మాట్లాడి అధికారులను ఇబ్బంది పెట్టడం కాకుండా ఆ పని చేసినటువంటి అధికారులు ఎంతో మంది. థ్యాంక్ యూ వెరీ మచ్. దరఖాస్తు స్వీకరణ సజావుగా జరగాలి. ఆశిస్తున్న లబ్ధిదారులందరికీ కూడా 6 పథకాలు 6 గ్యారెంటీలు అందాలని అందరూ కోరుకుంటున్నారు. ఇది వారి చర్చ కార్యక్రమం. చర్చలో పాల్గొన్న గోసల శ్రీనివాస్ గారికి, వెంకట్ గారికి, రవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.